నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని తంగడంచ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీ. దాదాపుగా వీరు వేరే చోట 10 సంవత్సరాల నుంచి నర్సరీ ఏర్పాటు చేసి వీటి నర్సరీలో చాలా అనుభవస్తులైనటువంటి వారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరలా తంగడంచ గ్రామం దగ్గర ఈ నర్సరీని ఏర్పాటు చేశారు. ఇంత మండుటే ఎండటల్లో కూడా చాలా తక్కువ ధరలకే చాలా చక్కగా మొక్కలను పెంచుతూ ఉన్నారు. ఈ మొక్కల పెరుగుదల గల కారణాలు, పూర్తి వివరాలను మనం అతన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మాది కడప. అయితే ఇక్కడే నర్సరీ పని చేస్తాం. 10 ఏళ్ళు అయింది ఇక్కడ ఉండబట్టి. మీ నర్సరీలో ఎలాంటి మొక్కలు పెంచుతారు? మిరప, వంకాయ, టమోటా, బంతిపూలు, వెజిటేబుల్ అన్ని పెంచుతా ఉంటాం. దాదాపుగా అంటే ఈ ఎండ తీవ్రత ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, ఈ ఎండ తీవ్రత నుంచి మీ మొక్కలను ఎలా రక్షించుకుంటారు? అంటే ఇప్పుడు 50% ఇది, 20% పంపిస్తుంది ఎండ. దాన్ని బట్టి ఇంకా ఇప్పుడు ఎక్కువ ఉంటేనే కొన్ని మొక్కలు బాగా వస్తాయి. కొన్ని మొక్కలు అంటే మన 100 మొక్కల్లో ఒక 80% బతుకుతాయి. అంటే దాదాపుగా మనకు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయట మొక్కలు బతకవు కదా, బయట ఇక్కడ నర్సరీలో ఈ మొక్కలు బతకడానికి గల రీజన్ ఏమంటారు? అంటే ఇప్పుడు సీడ్ వచ్చేసి కొన్ని భూముల్లో ఈ టైంలో వేస్తే బతకవు బయట. ఈ నర్సరీలోనే ఇవ్వాలని కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు. సీడ్ కంపెనీ నర్సరీలోనే పెంచాలని. అందులో నర్సరీ మొక్క అయితే రొత్త బాగా పెరుగుదల ఉంటుంది. ఇంకోటి నర్సరీ వాళ్ళకు కూడా ఈ బాక్సులు అంటే కిరీట్లు అంటారు దీన్ని. ఆ కిరీట్లలో కోకో పెట్టి ఉంటుంది. దానికి ఇత్తనం వేస్తేనే స్మూత్ గా పెరుగుదలకి బాగుంటుంది. దానివల్ల రైతుకు కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. మీ దగ్గరికి ఏ ప్రాంతం నుంచి రైతన్నలు ఎక్కువ వస్తూ ఉంటారు? అందరూ మనకు లోకల్ గా 20 కిలోమీటర్ల వరకు అందరూ వస్తారు. రైతులు వస్తారు, వాళ్ళే ఇత్తనాలు ఇస్తారు. మనము పోసి అమ్ముతాము, వాళ్ళు ఇత్తనాలు ఇస్తారు. అంటే దాదాపుగా మీరే మొక్కలు పెంచి ఇస్తారా, లేదంటే డైరెక్ట్ గా మీరే నార అమ్ముతారా? నార అమ్ముతాము, వాళ్ళు ఇత్తనాలు ఆర్డర్ మీద పోషిస్తాము. అంటే నార మీరే పెంచుతారా, లేదంటే రైతనాలు తీసుకొచ్చి ఇస్తారా? మీకు రైతులు ఆర్డర్ మీద పోపించుకుంటారు రకరకాల సీడ్లు తెచ్చి. మేము వాళ్ళకి ఏ రకాలు వాళ్ళ అందుబాటులో వాళ్ళకి దిగుబడి వచ్చే రకాలు వాళ్ళు ఏమి ఇస్తారో అయ్యే రకాలు మేము కూడా తెచ్చి పోసి వాళ్ళకి ఇస్తాము. ఇన్ని ఎకరాలకి ఆర్డర్ తీసుకుంటాము. ఆర్డర్ ప్రకారము ఇంకొకటి వాళ్ళకి ఏ ఇతరం కావాలో దిగుబడి వచ్చే రకాలు మేము కూడా అమ్మి ఇస్తాము. వీటికి ఏదైనా అంటే మొక్కలు చనిపోకుండా ఇంకొకటి మొక్కలకు చల్లదనంగా ఉండడానికి ఏదైనా స్ప్రేర్ గానీ ఏదైనా మందులు గానీ ఏదైనా కొడతారు? దీన్ని స్ప్రే చేస్తారా? స్ప్రే చేస్తాము. ఎలాంటి మందులు కొడతారు? పెరగడానికి, ఏరు రావడానికి, ఏదైనా కాండం కుళ్ళుడు వచ్చేదానికి, దోమ ఏదైనా వైరస్ తోగేదానికి ప్రతిరోజు ఒక 3 రోజులు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాము. అట్లనే 40 రోజుల తర్వాత వాళ్ళు మొక్కలు తీసుకుపోయి నాటుకుంటారు. ఈ నర్సరీ పెట్టడం వల్ల ఆదాయం బాగానే ఉంటుందా? ఖర్చు ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుంది? ఖర్చు పెట్టుబడి దండిగానే ఉంటుంది. వాతావరణం వాన బట్టి వ్యాపారం జరుగుతుంది. వాన ఎంత పడితే అంత వ్యాపారం. వర్షం బట్టి ఉంటుంది. ఇంకోటి బోర్లు దగ్గర నాటే వాళ్ళు ఉంటారు. బోర్లకి ముందే ఎత్తపోయి ఒక వర్షం పడినా కూడా ఎత్తపోయినా